పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు వైద్య విద్య అందకుండా చేసేందుకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధపడిందని, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ జీవోను రద్దు చేసే వరకు ప్రజలతో కలిసి వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 28న తలపెట్టిన ప్రజా ఉద్యమం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం పిఠాపురంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పార్టీ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. పీజీ సీట్లు శాంక్షన్ కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ ఈ ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా, వైద్య విద్యకి వ్యతిరేకంగా, పేద బడుగు బలహీన వర్గాల వైద్య విద్యకు వ్యతిరేకంగా ఒక జీవోని తీసుకొచ్చి 33+33 66 సంవత్సరాలు మరి ఈ యొక్క మెడికల్ కాలేజీలు అన్నింటినీ ప్రైవేటీకరణ చేయడానికి నిర్ణయాన్ని తీసుకోవడాన్ని తీవ్రంగా నిరసిస్తూ ప్రజల పక్షాన నిలబడుతూ వైద్య విద్యకి పూర్తి సహకారాన్ని అందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాటికే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, గ్రామ స్థాయి వరకు అనేక కార్యక్రమాలు నిర్వహించడం, కోటి సంతకాల కార్యక్రమం, ప్రజా వ్యతిరేక కార్యక్రమం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం దిగి రావాలనే ఉద్దేశంతో కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అది జరుగుతూ ఉండగా మరి 28వ తేదీన ప్రైవేట్ మెడికల్ కాలేజీల జీవోని రద్దు చేయాలని చెప్పి ర్యాలీలు తీసుకోవడం జరుగుతుంది నియోజకవర్గ స్థాయిలో. ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో పోస్టర్ రిలీజ్ జరుగుతోంది. 28వ తారీఖున జరిగే ర్యాలీ కార్యక్రమానికి నియోజకవర్గ సమయంలో అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, ప్రజలు, ఈ మెడికల్ కాలేజ్ జీవోని వ్యతిరేకించే వారందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నారు.